హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. ఆ రోజు మమతకి పెళ్లి చూపులు. పెళ్లి కొడుకు పేరు ధీరజ్ అని, చూడ్డానికి చాలా అందంగా ఉంటాడని, మంచి ఉద్యోగంలో ఉన్నాడని, అబ్బాయికి వంక పెట్టడానికంటూ ఏ వంక లేదని, చాలా మంచివాడని, మంచి ఉద్యోగంలో ఉన్నాడని అమ్మా నాన్నలు ఈ సంబంధాన్ని వెతికి మరీ తీసుకొచ్చారు. అబ్బాయికి ఒక చెల్లెలుందే. అమ్మ నాన్నతో కలిసి పెళ్లి చూపులకి వచ్చాడు ధీరజ్. పెద్దవాళ్ళు పిల్లలుగా మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే వెళ్ళమని చెయ్యి పెరటి వైపు చూపించారు. పెళ్లికి ముందే కొన్ని విషయాలు మాట్లాడేసుకుంటే మంచిదని ధీరజ్ మమత వెళ్ళి కాసేపు వారి ఇరువురి ఇష్టాలు, స్నేహితులు, బంధువులు ఇలాంటి విషయాలు మాట్లాడుకున్న తరువాత ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. మమత ఒక్క ఆఖరి మాట, నా తల్లిదండ్రులనే నీ అమ్మా నాన్నల్లా చూసుకో చాలు అని అడిగాడు ధీరజ్. అత్తమామలే నా మొదటి బిడ్డలు అనుకుంటాను అందే మమత. దాంతో గుండె నిండిపోయింది ధీరజ్కి. ధీరజ్ భార్యని ఇంకొకళ్ళైతే ఉద్యోగం చేయమనో, జీతాలిమ్మనమనో, లేదంటే కనుక నువ్వు ఇలా ఉండాలనో అలా ఉండాలనో ఆంక్షలు పెడతారు. నిజమే కదా, ఒక పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఇక్కడ లేని తల్లిదండ్రుల ప్రేమ అక్కడ ఉంటుంది కాబట్టి తనకి తొలి సంతానం వాళ్ళే అనుకోవాలనే సంస్కృతి సాంప్రదాయాల మధ్య పెరిగిన అమ్మాయి కాబట్టి మమత ఆ మాట అందే. ఇరువైపులా ఇష్టంతో వీరిద్దరి వివాహం జరిగిపోయిందే. అత్తారింట్లో అడుగు పెట్టాక తను కూతురు అవుదామనుకున్న అత్తమామలు మాత్రం తనని ఒక కోడలిగానే చూశారు. అత్తగారు విమల ఏ రోజు తన కూతురు స్వప్నని, మమతని ఒకేలా చూసిందే లేదు, ఆదరించిందే లేదు, అక్కున చేర్చుకుందే లేదు, మమతానురాగాలు పంచిందే లేదు. మామగారు కోడల్ని, కూతుర్ని ఎప్పుడూ ఒకే లెక్కన కనీసం పలకరించేది కూడా ఉండదు. విమల మమత చేసే ప్రతి పనికి వంకలు పెడుతుంది. మమతకి అత్తగారి ఆంక్షలు, ఆడపడుచు డామినేషన్ రెండూ తప్పలేదు. ఇక మామగారి దెప్పి పొడుపులు చెప్పేదేముంది. కానీ ఒక ఆడపిల్లకి ఇవన్నీ అత్తారింట్లో తప్పవు కదా. ఇంత దాంట్లో తన భర్త దేవుళ్ళలాంటివాడు, మంచివాడు. ఆయన ఒక మాట అనడు. ఆయన ముందు వీళ్ళు అనేంత ధైర్యం చేయరు. అలాంటి వ్యక్తి భర్తగా దొరకటమే ఒక ఆడపిల్లకి ఈ రోజుల్లో అదృష్టం. ఇక ఇంటి విషయాలంటూ వస్తే ఆడపడుచుకి పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇక అత్తమామలు పెద్దవాళ్ళు, వాళ్ళ మాటలు ఏం పట్టించుకుంటాం, మన అమ్మ నాన్న అంటే సీరియస్గా తీసుకుంటామా అనుకునే ఇంట్లోనే ఉంటే అనవసరంగా ఒకళ్ళకి ఎదురెదురుగా గొడవలు పెరిగిపోతాయని తనే వెళ్ళి అనవసరమైన గొడవలు ఎందుకు లెమ్మనమని ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఒక 10 గంటల కాలం అక్కడ గడిపేసేదే. మిగిలిన సమయంలో ఎటు భర్త ఉంటాడో. తనని ధీరజ్ ముందు ఎవరు ఏమీ అనరు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకరోజు స్వప్నని సంబంధం అడగటానికి మమత వాళ్ళ దూరపు చుట్టాలు వీళ్ళింటికి వచ్చారు. బాగున్నారా పిన్ని, బాబాయ్ అని పలకరించిందే మమత. మమతకి వాళ్ళు ఎక్కడో కాలు విడిచిన వేలు విడిచిన చుట్టరికం. వాళ్ళు కూడా మమతని మిగిలిన వాళ్ళని పలకరించి వాళ్ళ కొడుకు రాము స్వప్నని పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడని, స్వప్నని ఇంటి కోడలిగా పంపమని అడిగారు. రాము వాళ్ళ అమ్మా నాన్నలు ఆగర్భ శ్రీమంతులు. రాము కూడా అందగాడు, చదువుకున్నవాడు, సౌమ్యుడు. పెద్ద వ్యాపారం ఉంది వాళ్ళ నాన్నకి, అది చూసుకుంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. దాంతో మమత వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్ళికి పచ్చజెండా ఊపేశారు. తమ కూతురు ఏనాడు చేసుకున్న అదృష్టానికి ఎంత గొప్ప సంబంధం వచ్చిందోనని వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. రాము ఒక్కడే కొడుకు కాబట్టి పెళ్ళి భారీ ఎత్తున చేసి కోడలికి కూడా పెట్టాల్సిన లాంఛనాలు, నగలు భారీగా పెట్టారు రాము వాళ్ళ అమ్మా నాన్నలు. స్వప్న అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 సంవత్సరాల కాలం ఇంట్లో ఉండే అత్తమామల ఈసడింపులతోనే మమతకి గడిచిపోయింది. ఇన్నాళ్లలో ఆడపడుచుకి ఒక్కసారి కూడా
పుట్టింటికి రావాలనిపించలేదు. ఆమె పుట్టింటి ముఖం చూసిందే లేదు. పోనీలే, ఆడపిల్ల అక్కడైనా సుఖపడుతోంది, అంతకన్నా ఏం కావాలి అనుకుంది మమత కూడా. మమత ఉద్యోగంలో మమతకి తన కొలీగ్ సుశీల అనే స్నేహితురాలు ఉంది. ఆమె ఒక్కతే కూతురు అవటం, అత్తింటి వాళ్ళు మంచివాళ్ళు కాకపోవటం, వాళ్ళు భార్య లేని ఆమె తండ్రిని తనతో ఉంచుకుంటానన్న భర్త ఆమె అత్తింటి వాళ్ళు ఒప్పుకోకపోవటంతో ఆమె తండ్రిని ఆమె వృద్ధాశ్రమంలో చేర్పించింది. చూడడానికి ప్రతివారం వెళ్ళొస్తుంది. అలాగే చూడడానికి ఈరోజు వెళుతూ మమతను కూడా తోడు తీసుకొని వెళ్ళింది సుశీల. ఒక 3 గంటల తర్వాత ఇంటికొచ్చిన మమత భర్త వచ్చేలోపే అత్తమామలో కొడుకు ఆధారితులే కాబట్టి బట్టలు సర్ది తీసుకెళ్ళి మిమ్మల్ని చూడటం నా వల్ల కాదని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి నిర్దాక్షిణ్యంగా ఇంటికి వచ్చేసింది. ఇంటికొచ్చిన ధీరజ్ అమ్మా నాన్నలు ఎక్కడా అని అడగగా వృద్ధాశ్రమంలో అంది మమత. ఏంటి, వయసు అయిపోయిన వాళ్ళు దేవుడితో సమానం మమత, వాళ్ళేదో అనాథలన్నట్టు ఆశ్రమంలో జాయిన్ చేయటం ఏంటి, పిచ్చి పట్టిందా నీకు అన్న ధీరజ్ మాటలకి చిల్లిగవ్వ కూడా ఇవ్వని మీ అమ్మా నాన్నలే ఆశ్రమంలో అంత బాధపడతారని వృద్ధులని మీరు భావిస్తే ఇంటి కోడలిగా వెళ్ళి ముందు భర్తని పడక సుఖంలో పెట్టి చేతగాని వాడిని చేసేసి అడ్డమైనవి అత్తామామల మీద నూరిపోసి అత్తామామల్ని ముందు వాళ్లతో ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటించి నగలు డబ్బు ఆస్తులు అన్నీ తన పేరు మీద భర్త పేరు మీద వ్రాయించుకొని వాళ్ళని పనివాళ్ళని చేసి నానా మాటలు అని వాళ్ళని చేయి చేసుకుని చివరికి వాళ్ళు ఎందుకు పనికిరారన్నాక రోగాలు వచ్చాయి, జబ్బులకి ఎక్కడ డబ్బు పెట్టాల్సి వస్తుందో హాస్పిటల్లో చూపిస్తే మందులు ఖర్చు అవుద్దోననే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని వృద్ధాశ్రమానికి గెంటేసిన మీ చెల్లెల వల్ల మా పిన్ని బాబాయ్ ఎంత బాధపడతారని మరి మీరెందుకండి ఎప్పుడూ ఆలోచించలేకపోయారు? నేను ఈరోజు నా కొలీగ్ స్నేహితురాలైన సుశీలతో ఆశ్రమానికి వెళితే వాళ్ళు కనిపించారు. కంటికి మింటికి కానకుండా ఏడ్చి జరిగిందంతా చెప్పారు నా చేతులు పట్టుకొని. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? వాళ్ళు ఏ రోజైనా ఆశ్రమాల్లో ఉండే బ్రతకాల్సిన బ్రతుకులే బ్రతికారా? ఒకానొక నాడు వాళ్ళకి తినడానికి లేకనా, ఉండటానికి లేకనా, అక్కడ ఉండలేక, చావలేక, చావు రాక, బ్రతకలేక వాళ్ళు అనుభవిస్తున్న నరకం, వాళ్ళ ఉసురు ఎవరికండి తగులుద్దే? మీ అమ్మా నాన్నలైనా నన్ను ఆరళ్ళు పెట్టారు కానీ స్వప్నని వాళ్ళు కంటికి రెప్పలా కన్న బిడ్డలా చూసుకున్నారు. అసలు స్వప్న ఇవన్నీ చేసిందే వెనక నుండి మీ అమ్మా నాన్నలు ఇచ్చిన సలహాలతో వీళ్ళిద్దరి దన్ను చూసుకొని. అందుకే వీళ్ళకి తెలిసి రావాలనే అలా చేశాను. బాధ మనకు కలిగితే ఒకలా, ఎదుటి వాళ్ళకి కలిగితే ఒకలా ఉంటుందా? ఉండకూడదండి. మీరైనా రాము అయినా అక్కడి దాకా వస్తే ఒకటే కాదంటారా అన్న భార్య మాటలు సరైనవిగానే అనిపించాయి ధీరజ్కి. చెల్లెలిపై పట్టలేనంత కోపం, అసహ్యం వేసిందే. అమ్మా నాన్నల మీద చిరాకు, గౌరవం తగ్గిపోయి చివరికి విసుగు కలిగిపోయింది. వాళ్ళు ఆశ్రమంలో ఉండటం తప్పు లేదనిపించే ఆశ్రమం వైపు కూడా వెళ్ళాలనుకోలేదు ధీరజ్. ఎవరి కర్మ వాళ్ళదే అనుకుని ధీరజ్ కూడా వదిలేశాడు. 6 నెలల మొగుడుతో కలిసి వరల్డ్ ట్రిప్కు వెళ్ళిన స్వప్న తిరిగొచ్చింది. రావడంతోనే అత్తమామలు ఉన్నారా పోయారా అని కనుక్కోటానికి ఆశ్రమానికి వెళ్ళి ఒక లుక్కేసి వద్దాం అని చూస్తే తీరా అక్కడ అమ్మా నాన్నలు కనిపించారు. జరిగింది చెప్పి వదిన మీద చాడీలు చెప్పేసరికి ఇక వాళ్ళు మీ వదిన అలా చేసింది ఇలా చేసింది అని కూతురికి చెప్పుకొని విలపించారు. మేఘాల మీద ఉడుములేని పిడుగులాగా దూసుకొచ్చేసింది రాంబాణంలాగా అన్నా వదినల మీదకి స్వప్న. ప్రశ్నించడానికి వదిన దగ్గరికి వచ్చింది. వచ్చి వదిననే మమత దుర్మార్గురాలందే, అన్ననే చేతగాని వాడందే, పెళ్ళాం కింద చేతగాని చవటలా వాజమ్మలా తయారయ్యాడందే, పెళ్ళాం అదుపాజ్ఞల్లో నడవటం, పెళ్ళాం ఆజ్ఞాపించిన దానికల్లా తల వంచటం చేతగాని మగాడి లక్షణమని ప్రశ్నించి నానా మాటలు అని అగ్గి మీద గుగ్గిలంలా అయిపోయి నిందిస్తున్న చెల్లెల్ని
చెంపలు పగలగొట్టాడు ధీరజ్. నువ్వు నీ అత్తామామల విషయంలో చేస్తే లేని తప్పు మేము చేస్తే వచ్చిందా అని అడిగింది మమత. నీ మొగుడు నీ అత్తామామల్ని వేస్తే మాట్లాడినప్పుడు నేను మాత్రం ఎలా మాట్లాడతానే? ఎక్కడో లెక్క అక్కడో లెక్క అని ధీరజ్ అడిగేసరికి సమాధానం చెప్పలేక తల వంచుకుని పరుగు పోయి ఇంటి దారి పట్టింది స్వప్న. ఇంటికెళ్ళి రాముకి జరిగిందంతా చెప్పి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి అతని గుండెల మీద పడి మా అమ్మా నాన్నల్ని నాతో ఉంచుకుంటానని అడిగింది. అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం ఉన్నా ఆ రోజు రాము భార్య అందచందాల మత్తులో పడి భార్య ఇచ్చే సుఖాలకి మొహం వాచిపోయి భార్య ముందు నోరెత్తలేకపోయాడు. కానీ ఈరోజు మాత్రం అదేంటి మరి మా అమ్మా నాన్నలు అక్కడే ఉంటున్నారుగా, ఏం పర్లేదు, మీ వాళ్ళని కూడా ఉండనివ్వు, తోడుగా ఉంటారులే, మా అమ్మా నాన్నలు మన ప్రైవసీకి అడ్డు అన్నావు, వయసు అయిపోయి కూడా ఇంకా వాళ్ళు పెత్తనం చేస్తున్నారు నీ మీద అన్నావు, నిన్ను నానా మాటలు అని వాళ్ళు అదుపాజ్ఞల్లో పెడుతున్నారన్నావు. మరి మీ వాళ్ళు అలా కాదా? మనిషికి రూల్స్ మారవు కదా, నేను ఒప్పుకోను, నువ్వు మీ వాళ్ళని ఉంచుకోవడానికి మన ఇంటికి తీసుకొచ్చే అనేసి నిష్కర్షగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాము. కన్నీళ్లతో అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి బావురు మంది స్వప్న. తప్పే ఉందమ్మా, నీ అత్తామామలు పుణ్యాత్ములు, వాళ్ళనే మేమే అలా చెయ్యమన్నాం, హింసలు పెట్టమన్నాం, తిప్పి మాకే వచ్చింది ఆ నరకమంతా కూడా అంది విమల. ఇంటి నుండి మమతానురాగాల నుండి కొడుకు నుండి దూరంగా ఉన్న ఈ 6 నెలల్లో మేము నీ అత్తామామల విషయంలో ఎంత తప్పు చేశామో తెలిసిందన్నాడు తండ్రి ధనుంజయ్. మంచి కోడల్ని ఏనాడు మేము అర్థం చేసుకుందే లేదు, మా కోడల్ని నరకం పెట్టి బాధ పెట్టింది మేము, నీ అత్తామామల్ని గుండెలు పగిలేంత నీతో క్షోభ పెట్టమని చెప్పింది మేము, అల్లుణ్ణి చేతగాని వాడిని చెయ్యమనమని నీ అదుపాజ్ఞల్లో పెట్టుకోమని ఆస్తంతా నువ్వు దక్కించుకోమని వాళ్ళని గెంటేయమని చెప్పింది మేము, మా ఈ పాపానికి నిష్కృతి లేదు, నువ్వు మీ అత్తామామల్ని కాళ్ళు పట్టుకొనైనా తీసుకెళ్ళే అమ్మా నాన్నల్లా చూసుకో, మేము మీ అన్నయ్య వదిన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం, వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా వెళ్ళి ఇక నుండైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉంటాం అని చెప్పారు విమల ధనుంజయ్ స్వప్నకి. దాంతో స్వప్న అత్తామామల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగింది. ముందు వారు రావడానికి నిరాకరించిన తరువాత పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిందే, సొంత అమ్మా నాన్నల్లా చూసుకుంటోంది, హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని ట్రీట్మెంట్లు చేయించిందే. స్వప్న ఇప్పుడు నిజంగానే మారినందుకు రాము నిజంగా చాలా సంతోషంగా ఉన్నాడు. ఏ మగాడైనా తన తల్లిదండ్రుల్ని భార్య ఆమె సొంత తల్లిదండ్రులుగా చూసుకున్నప్పుడు అతను నిజంగా ఎంత ఆనందపడతాడో అతని కళ్ళల్లో ఆ మెరుపు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రేమ ఇప్పుడు ఇంకా అపురూపంగా అనిపిస్తోంది స్వప్నకి. కొడుకు ఎప్పుడు వస్తాడా అనే గేటు వైపు చూస్తూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉత్తరాలు రాస్తూ నిరీక్షిస్తున్న విమల ధనుంజయుల నిరీక్షణ నెల రోజులకి ఫలించిందే. భర్తని తీసుకుని మారిన అత్తమామల కోసం వచ్చింది మమత. ముందు ధనుంజయ్ విమలే క్షమాపణలు అడిగి కాళ్ళు పట్టుకోబోయారు కోడలివే. ఎన్నాళ్లుగా మమతని వాళ్ళు నానా నరకాలు పెట్టినందుకు, నానా మాటలు అన్నందుకు, కొడుక్కి తెలియకుండా ఆమెను ఎన్నో హింసలు పెట్టినందుకు, చచ్చా మీరు నాకు క్షమాపణ చెప్పటం ఏంటి అత్తయ్య, ఏంటి మామయ్య, ఎప్పుడూ మిమ్మల్ని నా తొలిబిడ్డలే అనుకున్నాను. పిల్లలు తప్పు చేశారనో మారం చేశారనో, పిల్లలు మన్నేదో బాధ పెట్టారనో మనం వాళ్ళ మీద పగ కక్ష పెట్టుకొని సాధిస్తామా? మిమ్మల్ని మార్చాలనే ఇదంతా చేశాను. ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లే కానీ మన పిల్ల కాదు. కష్టాల్లో నరకాల్లో ఉన్న పిల్లనే అనుభవించమని వదిలేస్తారు చాలామంది పుట్టిళ్ళ వాళ్ళు. అలాంటిది స్వప్న జీవితంలో అన్నీ బాగానే ఉండేవే. మీ పెంపక లోపం వల్ల తను అహంకారిగా తయారైందే. మంచి భర్త అత్తామామలు దొరికినా అర్థం చేసుకోలేకపోయిందే.
తన జీవితాన్ని తనే నరకంగా మార్చుకోబోతోంది. ఏ మగాడైనా ఎంతవరకని భరిస్తాడో, భార్య మీద మోజున్నంత వరకే ఆమె చెప్పినట్టు వింటాడు. తర్వాత తను తప్పు చేశానని రియలైజ్ అవ్వటం మొదలు పెడితే ఆ భార్యనే వదిలేయాలనుకుంటే ఆమె జీవితం ఏమవుతుంది? భర్త లేని ఆడదే ఎంత చులకనో ఈ సమాజంలో తల్లిదండ్రులుగా మీరు ఆలోచించలేకపోయారో, అందుకే ఇలా చేశాను అని చెప్తున్న కోడలి ఔన్నత్యానికి ఆకాశమంత ఎదిగిన ఆమె మనసుకి తలదించుకోక తప్పలేదు విమల ధనుంజయులు. కానీ చిన్నదాన్నే, నేను తప్పే చేశాను, మిమ్మల్ని ఆశ్రమంలో విడిచే క్షమించండి అన్న కోడల్నే మనసారా హృదయానికి హత్తుకుంది విమల. క్షమించమ్మా అని చేతులు పట్టుకున్నాడు మామగారు. నలుగురు కలిసి ఇంటిదారి పట్టారు చాలా సంతోషంగా. భార్య ఔన్నత్యాన్నే, భార్య గొప్పతనాన్నే పెళ్లి చూపుల్లో చాలా తక్కువ అంచనా వేశానని, అలాంటి అమ్మాయి భార్యగా దొరకటం తన పూర్వజన్మ సుకృతమని పొంగిపోయాడు ధీరజ్. జీవితం అద్దం లాంటిది. ఎదుటివారికి మనం ఏమిస్తామో తిరిగి మనకి కూడా అదే వస్తుంది. ఎంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. ఇలాంటి మంచి మంచి కథలెన్నో మీరు ఇంకా వినాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడితో ఈ కథ పూర్తే. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.